చిత్తూరు జిల్లా సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై రాజకీయ వేధింపులు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది కూటమి ప్రభుత్వం. కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ పదవికి పోటీ చేశారు హఫీజ్. కుప్పం మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజ్ కు చెందిన హ్యాకింగ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ రామకుప్పంలో శాంతినికేతన్ ఉన్నత పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు డీఈఓ వరలక్ష్మి. 2030-31 వరకు ఉన్న రెన్యువల్ను రద్దు చేశారు డీఈఓ. ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాలను మూసివేస్తున్నట్లుగా తెలిపారు. అయితే పాఠశాలపై రాజకీయం చేయొద్దని హఫీజ్ కోరారు. తనపై ఉన్న కక్షను స్కూల్స్ పై చూపించొద్దు అన్నారు. చిత్తూరు జిల్లా సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై రాజకీయ వేధింపులు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది కూటమి ప్రభుత్వం. కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ పదవికి పోటీ చేశారు హఫీజ్. కుప్పం మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజ్ కు చెందిన హ్యాకింగ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ రామకుప్పంలో శాంతినికేతన్ ఉన్నత పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు డీఈఓ వరలక్ష్మి. 2030-31 వరకు ఉన్న రెన్యువల్ను రద్దు చేశారు డీఈఓ. ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాలను మూసివేస్తున్నట్లుగా తెలిపారు. అయితే పాఠశాలపై రాజకీయం చేయొద్దని హఫీజ్ కోరారు. తనపై ఉన్న కక్షను స్కూల్స్ పై చూపించొద్దు అన్నారు.